హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే మా బాబాయ్ వాళ్ళ గృహప్రవేశానికి అయితే వచ్చేసాము. ఇప్పుడు మీకు చూపిస్తున్నది అయితే వాళ్ళు ప్రెజెంట్ ఉంటున్న హౌస్. గృహప్రవేశంకి ఇక్కడి నుంచి న్యూ హౌస్కి వెళ్ళాలన్నమాట. ఇంట్లోకి వెళ్ళే ముహూర్తం అయితే 8:30 అని చెప్పారు. మేమైతే 7:30కి వచ్చేసాము ఇక్కడికి. ఇక్కడైతే తీసుకెళ్లాల్సిన సామాన్లన్నీ పెట్టేశారు. చుట్టాలందరూ కూడా వచ్చేసారనమాట. ఈ రోజు నైట్ గృహప్రవేశం, రేపు మార్నింగ్ వ్రతం అన్నమాట. రేపు ఆఫ్టర్నూన్ భోజనాలు పెడతారు. ఇక్కడ ఫోటో పట్టుకొని నుంచున్నారు కదా, ఆయనే మా బాబాయ్. గ్రీన్ శారీలో ముస్తాబ్ అవుతున్నది మా పిన్ని. మా పిన్ని అయితే బొటిక్ ప్లస్ పార్లర్ రన్ చేస్తుంది. సో ఈ హౌస్ మొత్తం వాటికే సరిపోతుంది, అందుకని ఫ్లాట్ తీసుకున్నారనమాట. ఇక్కడైతే పంతులు చేసే హడావిడే ఎక్కువైపోయింది. ఇప్పుడైతే టైం ఆల్మోస్ట్ 8 అయింది. మేమైతే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాము. బ్యూటీషియన్ కాబట్టి మా పిన్ని అయితే బాగా ముస్తాబ్ అవుతుంది. మంగళ వాయిద్యాలు పిపిపి డుమ్ 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 అవి కొట్టే వాళ్ళు అయితే వచ్చారనమాట. వాళ్ళు ముందు వెళ్తుంటే మేము వెనకాల వెళ్తున్నాము. మేము వస్తుంటే అందరూ అయితే మా వంక అలానే చూస్తున్నారు. బట్ ఇట్స్ ఎ ప్రాసెస్, అలానే వెళ్ళాలి. ఇదే న్యూ హౌస్ గాయస్. ఇదైతే అపార్ట్మెంట్లో ఫ్లాట్ అనమాట. మొత్తం చాలా హడావిడిగా ఉంది. వీళ్ళైతే నాకు ఒకటి పట్టుకోమని ఇచ్చారు గాయస్. అవి కుడుములంట. నేనైతే ఒక 10 మినిట్స్ పట్టుకోవడమేమో అని అనుకున్నాను. ఆల్మోస్ట్ 1.5 hours 2 hours అలానే పట్టుకొని ఉన్నాను. అంటే చాలా ప్రాసెస్ ఉంటుంది కదా లోపలికి వెళ్ళే ముందు, వెళ్ళిన తర్వాత చేతులు ఎంత నొప్పి వచ్చినాయంటే నా లెఫ్ట్ హ్యాండ్ అయితే మొత్తం షివర్ అవుతుంది అనమాట. అంత పెయిన్ వచ్చింది. ఇక్కడైతే గుమ్మడికాయతో దిష్టి తీసేశారు అండ్ హారతి కూడా ఇచ్చేశారు. ఇప్పుడైతే కొబ్బరికాయ కొట్టేసి లోపలికి వెళ్ళిపోవడమే అనమాట. నైట్ టైం కదా, ఎవ్వరు రారేమో అని అనుకున్నాను నేనైతే. బట్ చాలామంది వచ్చారు గాయస్. మీకు చూస్తే తెలుస్తుంది కదా, చాలా బాగా చేశారు. లోపల హౌస్ అయితే చాలా చాలా బాగుంది. మీకు చూపిస్తాను. ఇక్కడైతే గుమ్మడికాయతో మళ్ళీ దిష్టి తీసి హారతిస్తున్నారు. అక్కడ పంతులు గారు చెప్తున్నారు ఫాస్ట్గా తీయమని, కానీ మా బాబాయ్ స్లోగా తీస్తున్నాడు అనమాట. ఇదైతే 2 BHK గాయస్. ఫ్లవర్స్తో చూడండి ఎంట్రన్స్లో ఎంత బాగా డెకరేట్ చేశారో. మా బాబాయ్కి టైం ఇస్తే రోజంతా తిప్పుతూనే ఉంటాడు. ఇంక ఇప్పుడైతే మళ్ళీ కొబ్బరికాయ కొట్టమంటున్నారు పంతులు గారు. కొబ్బరికాయ కొట్టేశాక ఇంట్లోకి అయితే వచ్చేసాం. హౌస్ చూడండి అసలు ఎంత బాగుందో, ఎంత క్లాసీగా ఉందో. పంతులు గారి హడావిడి అయిపోయింది. ఇప్పుడు ఫోటోగ్రాఫర్ గారి హడావిడి చూద్దాం. చిన్న చిన్న దూడపిల్లల్ని కూడా తీసుకొచ్చారు. ఇలా ఇల్లంతా తిరగాలన్నమాట ఆ ఫొటోస్ పట్టుకొని. ఈ ప్రాసెస్ అంతా ఆల్మోస్ట్ ఒక 1 hour అయితే పట్టింది. నైట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే వ్రతంకి వచ్చేసాం. అంతే గాయ్స్ ఈ వీడియో.